ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ನಾನು ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಹೆಸರು ಲೈನ್ ಶಾಬರ್ ಅಫಿಷಿಯಲ್ ಅಂತ. ನಾನು ಇವಾಗ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಚಿತ್ರದುರ್ಗ ಕೋಟೆಗೆ ಬಂದಿದ್ದೀನಿ. ಇವಾಗ ವಿಡಿಯೋ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡೋಣ. ಇದರ ಬಗ್ಗೆ ಹಿಸ್ಟ್ರಿ ಏನಂತ. ನನಗೆ ಕನ್ನಡ ಇಂತೇ వచ్చు. ಥ್ಯಾಂಕ್ ಯು. వెలుగు నీడల మధ్య ఉన్న రాళ్ల రాజ్యం, శిలలపై ముద్రపడిన శౌర్యం, భారతదేశ చరిత్రలో గొప్ప స్థానం సంపాదించుకున్న చిత్రం చిత్రదుర్గ కోట. ఇక్కడికి చేరుకోవడానికి బళ్ళారి నుండి 125 కిలోమీటర్స్, బెంగళూరు నుండి 210 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ చిత్రదుర్గ కోట కర్ణాటక రాష్ట్రంలో పర్వత శ్రేణులపై గర్వంగా నిలబడుతోంది. కన్నడలో కల్లు అంటే రాయి అని అర్థం. అందుకే ఈ కోటను కర్ణాటకలో కల్లిన కోటె అని పిలుస్తారు. అంటే రాళ్లతో నిర్మించిన కోట అని అర్థం. చిత్రదుర్గ కోట చాళుక్యులు, రాష్ట్రకూటులు, హొయసలలు, మౌర్యులు, నాయకుల రాజవంశాలు పాలించిన ప్రసిద్ధ చారిత్రక స్థలం. దీని నిర్మాణం 17వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం మధ్యకాలంలో పూర్తయింది. ఈ కోటలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశం రాతి తిరగళ్ళు, గ్రైండింగ్ స్టోన్స్. 17వ శతాబ్దపు మధ్యకాలంలో మన దేశంలోని అనేక ప్రాంతాలకు సప్లై చేయడం కోసం గన్ పౌడర్ను తయారు చేసిన యంత్రం ఇది. గన్ పౌడర్ను ప్రధానంగా రాకెట్లు, ఫిరంగులు, తుపాకీలు, బాణసంచా తయారీ కోసం ఉపయోగిస్తారు. 4 వైపులా పెద్ద పెద్ద రాతి తిరగళ్లతో ఈ యంత్రాన్ని నిర్మించారు. ఈ రాళ్లను తిప్పడం కోసం జంతువులు లేదా మనుషులను ఉపయోగించేవారు. పొడి చేయబడిన గన్ పౌడర్ను స్వీకరించడానికి ఈ రాళ్ల కింద గదుల వంటి నిర్మాణాలు ఉన్నాయి. దీనిని మద్దు బిసువ కల్లు, గన్ పౌడర్ గ్రైండర్ అని పిలుస్తారు. ఈ కోటలో వేటికవే ప్రత్యేక శైలితో నిర్మించబడిన 7 అతిపెద్ద ద్వారాలు, రహస్య మార్గాలు ఉన్నాయి. పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించిన గోడలు వందల ఏళ్ల వర్షాలకి తట్టుకొని నిలబడడం ఒక అద్భుతం. ఈ కోటలో దాదాపు 20 ఆలయాలు మనకు కనిపిస్తాయి. వీటిలో హిడింబేశ్వర, సంపిక సిద్ధేశ్వర, గోపాలకృష్ణ, ఆంజనేయ, చిత్రనాయకుల కుటుంబ దేవత ఆదిపరాశక్తి, ఏకనాథేశ్వరి దేవాలయాలు ముఖ్యమైనవి. ఈ కోటలో మరొక ముఖ్యమైన ప్రదేశం కోట వెనక భాగంలో ఉన్న ఒక కొండ. 17వ శతాబ్దపు కాలంలో ఇక్కడి రాజులు సైనికులను ఎన్నుకోవడానికి కొన్ని పరీక్షలు నిర్వహించేవారు. వాటిలో ఈ కొండను అధిరోహించడం కూడా ఒకటి. ఈ కొండ పైభాగానికి చేరుకోవడం ఒక సాహసమనే చెప్పాలి. చిన్న రంధ్రాల లాంటి మెట్ల సహాయంతో పైకి ఎక్కాల్సి ఉంటుంది.
సైనికులను ఎన్నుకోవడానికి నిర్వహించే పరీక్షల్లో పైకి ఎక్కుతున్నప్పుడు ఈ రంధ్రాలలో నెయ్యి పోసేవారు. ముందుగా పైకి చేరుకున్న వారిని సైనికులుగా ఎన్నుకునేవారు. ఆయుధాలు తుప్పు పట్టకుండా నెయ్యిలో భద్రపరిచి ఈ కొండ మీద ఉంచేవారు. అనేక యోధుల కంటే గొప్పగా నిలిచింది ఒక సాధారణ భటుని భార్య ఓబవ్వ. 1779వ సంవత్సరం హైదర్ అలీ దాడిలో ఒక చిన్న కన్నం గుండా కోట లోపలికి రావడానికి ప్రయత్నించిన హైదర్ సైనికులను ఓబవ్వ రోకలితో ఒక్కొక్కరిని వదలకుండా చంపింది. ఆమె ధైర్యం, వీరత్వం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఈ కోటకు ఎదురుగ్గా ఉన్న వాల్మీకి మ్యూజియంలో ఆమె ఉపయోగించిన రోకల్ని కూడా మనం చూడొచ్చు. చిత్రదుర్గ కోటకు వచ్చిన ప్రతి పర్యాటకుడు ఆ కన్నాన్ని, ఓబవ్వను తలుచుకొని గర్వంతో పులకరిస్తాడు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన పురాణ గాథ కూడా ఉంది. మహాభారత సమయంలో భీముడు హిడింబాసుడితో చేసిన యుద్ధంలో విసిరిన రాళ్లే ఈ రాళ్ళని చెప్తారు. అందుకే చిత్రదుర్గ అనే పేరు రావడానికి చిత్రంగా ఉన్న రాళ్ల దుర్గం అనే ఈ పురాణ గాథ కూడా ఒక కారణం. ఈ కోటలో 4 రాతి తిరగళ్ళు, టంకశాల, రహస్య మార్గాలు ఉన్నాయి. 200 సంవత్సరాలుగా నిలిచిన మట్టి గోడలు అప్పటి నిపుణుల శిల్ప విద్యను మనకు తెలియజేస్తాయి. చిత్రదుర్గ ఇది కేవలం కోట మాత్రమే కాదు, రాయి మీద రాసిన చరిత్ర. ఇది ఒక్కసారి వెళ్ళి చూడవలసిన ప్రదేశం కాదు, మన ధైర్యానికి, శౌర్యానికి జీవంగా నిలిచిన గాథ. కోటకు ఎదురుగ్గా వాల్మీకి మ్యూజియం ఉంది. అక్కడ చిత్రాలు, ఖడ్గాలు, తుపాకులు, నాణాలు వంటి పురాతన వస్తువులు చిత్రదుర్గ చరిత్రను మళ్ళీ మనకు గుర్తు చేస్తాయి. ఈ మ్యూజియంలో చిత్రదుర్గను పరిపాలించిన రాజుల చిత్రాలు, వారు ధరించిన కిరీటాలు, ఆ రాజుల కుటుంబ వంశవృక్షం, హైదర్ సైనికులను చంపడానికి ఓబవ్వ ఉపయోగించిన రోకలి, ఇంకా ఎన్నో వస్తువులు మనల్ని ఆ కాలానికి తీసుకెళ్తాయి. ఇలాంటి చారిత్రక గాథలు ఇంకా తెలుసుకోవాలంటే లయన్ షాబీర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మన సంపదను మనమే గర్వంగా చాటుకుందాం.